నవ్వుతున్నావేంట్రా? అంత సిల్లీ క్వశ్చన్ అడిగావు మరి. అక్క, చాలామంది నీలాగా ఆలోచిస్తున్నారు. దేవుడు మనిషిని చేసి ఆ మనిషికి కావాల్సినవన్నీ ముందే చేసి అన్నిటికీ మించి జ్ఞానం అనుగ్రహించి మంచి చెడు రెండింటిని చూపించి మంచికి కలిగే బహుమానం, చెడుకు కలిగే ప్రతిఫలం, వాటి అనుభవాలు తెలిపి మళ్ళీ బ్రతికించాలా. ఒకసారి ఆలోచించు. బ్రతకడం కోసమే కదా ఇవన్నీ ఇచ్చారు. మళ్ళీ బ్రతికించడం ఏంటక్క? అక్క, ఒక ఉపమానం చెప్తాను. ఒక తండ్రి తన పిల్లల కోసం అన్నీ ఇచ్చాడు. నీళ్లు, ఆహారం, బట్టలు, చదువు, అందమైన ఇల్లు కూడా కట్టాడు. ఇంటి లోపలికి ఏదీ రాకుండా ఇంటి చుట్టూ ఒక కంచి కూడా వేశాడు. ఎందుకంటే ఇంటి బయట రోగం, చీకటి, శత్రువులు ఉన్నారు. ఇప్పుడు చెప్పు, ఆ పిల్లలు ఏం చేయాలి? కంచి లోపలే ఉండాలి. కంచె దాటేసి నన్ను కాపాడలేదంటే ఎలా అక్క? కంచె వేసిందే కాపాడడానికి కదా. 100 అంతస్తుల భవనం కట్టి క్రింద పునాదులు పడగొట్టేస్తానంటే ఎలా అక్క? కట్టిన ధనం, శ్రమ, కష్టం అన్నీ వృధాయే కదా. అలాగే మన ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకునే వరకు గట్టిగా పట్టుకోవాలి. అక్క, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా? ఇలా చనిపోతే శరీరం ఏమవుతుందో తెలుసా? మట్టిలో కలిసిపోతుంది. మరి ప్రాణం? మేబీ అది కూడా మట్టిలోకే. మరి ఆత్మ? చెప్పక్క, మౌనమైపోయావే. సమాధానం చెప్పక్క. ఇల్లు జాగ్రత్త షార్ట్ ఫిలింలో చెప్పావు కదా, పవిత్రంగా జీవిస్తే పరలోకమని, పాపంతో జీవిస్తే నరకమని. ఒకసారి కరెక్ట్గా ఆలోచించు. నేను ఇలా చనిపోతే అన్నాను. ఇలా చనిపోతే పవిత్రంగా జీవించిన, పాపంతో జీవించిన నరకానికే పోతాం కదక్క. అంటే ఆత్మహత్య పాపమనే కదా. చనిపోతానంటే గవర్నమెంట్ ఒప్పుకుని పర్మిషన్ ఇస్తుందా అక్క? స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల చరిత్ర ఉన్న గవర్నమెంట్ ఒప్పుకున్నప్పుడు చేయడమే మనిషిని స్వతంత్రంగా చేసిన దేవుని గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? నరహత్య చేయొద్దని బైబిల్ చెప్తుంది. అలాంటిది ఆత్మహత్య చేసుకుంటూ ఊరుకుంటుందా? పురిట్లో పెట్టి చనిపోతేనే అయ్యో పాపం అంటాం. అలాంటిది పుట్టి పెరిగే నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలి ఉండగా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవుడు నీకు అప్పగించిన పనిని మధ్యలో వదిలేసి చనిపోవడం పాపం కాదా? మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియక లోకంలో ఉన్నవారు చావడానికి సిద్ధమవుతున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలిసి చావడానికి ఎందుకక్క తొందరపడ్డావు? 3 మేకులు పీక్కులో పెట్టి నీ దేవుడు నీ మనసును సైతాను చెప్తుంటే ఎందుకక్క మౌనంగా ఉన్నావు? తుఫాన్ ఆపిన వానికి అది కష్టమా? దయ్యాలు పోగొట్టిన వానికి అది కష్టమా? ఎవరి మనసులో ఏముందో తెలిసి మాట్లాడిన వానికి అది కష్టమా? చనిపోయిన లాజరును బ్రతికించిన వానికి అది కష్టమా? అసలు 3 మేకులు పీకేసుకుంటే బలియాగం ఎలా జరుగుతుందక్క? రక్షణ ఎలా వస్తుంది? తనను తాను రక్షించుకోలేకపోయాడంటే వచ్చిందే తనంతటి తాను శిక్ష భరించడానికి కదా. అజ్ఞానపు మాటలు మాట్లాడడం తప్పైతే అజ్ఞానపు మాటలు వినడం కూడా తప్పే. అక్క, ఒక ఉపమానం చెప్తాను. ఒక వ్యక్తిని 100 మంది కోసం చచ్చిపోతావా, 100 మందిని చంపేయమంటావా అంటే 100 మంది కోసం చచ్చిపోతాను అన్నాడు. అతన్ని చూసి తను కాపాడుకోలేకపోయాడని నవ్వుతామా, లేదా 100 మంది కోసం ప్రాణత్యాగం చేసాడని గర్వపడతామా? ఈ రెండింటికి తేడా తెలియకపోతే దాన్ని పిచ్చితనం, వెరితనం అంటారక్క. నా దృష్టిలో నువ్వు కూడా పిచ్చితనవే. నీ చెంగుకి నిప్పు అంటుకుందని ఎవడో చెప్తే అంటుకుందో లేదో చూసుకోకుండా మంట నార్పడానికి నదిలో దూకేస్తే దాన్ని పిచ్చితనమే అంటారు. నాలో ఉన్న కోపం కాదక్క, బాధను చూడు. ప్రతి అక్కకు నాలాంటి తమ్ముడు ఉండకపోవచ్చు, ఆ తొండ రాకపోవచ్చు, లేదా పైనుండి సహాయం అందకపోవచ్చు. చిన్న సమస్యకే పారిపోయావు కదా, అసలు సహాయం కోసం ఎదురు చూసావా? ఎదురు చూడడం అంటే గేటు వైపు కాదక్క, దేవుని వైపు. ఆలోచించు. 20 లక్షల మంది ఇశ్రాయేలీయుల నరకం లాంటి ఐగుప్తు నుంచి కాపాడిందెవరు? అంత ఆస్తి ఉన్న కడుపు కోతతో ఏడుస్తున్న శారా నోటి మీద ఇస్సాకునిచ్చి నవ్వించిందెవరు? సూటిపోటి మాటలతో రోజు చచ్చి బ్రతుకుతూ చేస్తున్న హన్నాకు కొడుకునిచ్చిందెవరు? మొద్దుగా ఎక్కాల్సిన ఊరికంపం తప్పించిందెవరు? అడవి మనిషి దావీదుకు తెలివి నేర్పిందెవరు? సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిందెవరు? దానియేలుని సింహాల బోరు నుంచి విడిపించిందెవరు? షడ్రకు మెషకు అబేద్నెగోను అగ్ని నుంచి కాపాడిందెవరు? వర్షాన్ని ఆపిందెవరు? ఎరుకును కూల్చిందెవరు? చనిపోయిన లాజరును 3 రోజుల తర్వాత సమాధి నుంచి పిలిచిందెవరు? అంతెందుకక్క, రోడ్డు మీద చెత్తలాంటోండి, నోరు తెరిస్తే బూతులు. అలాంటి నోరు ఇప్పుడు ఏం మాట్లాడుతుందో చూసావా? ఎవరూ లేకుండా ఇదంతా ఎలా జరుగుతుందక్క? మనతో ఎవరో ఉన్నారక్క.
మనతో ఉన్నవాడు యుద్ధంలో శక్తి సరిపోలేక చనిపోలేదక్క, శిరస్సు వంచి చనిపోయాడు. మనతో ఉన్నవాడు రోగాలతో చనిపోలేదక్క, మన రోగాలు తీయడానికి బలైపోయాడు. నేను గమ్యాన్ని చూస్తున్నాను, నువ్వు గతుకులు చూస్తున్నావు. నేను గెలుపును చూస్తున్నాను, నువ్వు ఓటమిని చూస్తున్నావు. నేను బహుమతిని చూస్తున్నాను, నువ్వు ప్రత్యర్థిని చూస్తున్నావు. నేను వెలుగును చూస్తున్నాను, నువ్వు చీకటిని చూస్తున్నావు. నీకు తెలుసా అక్క, నన్ను ఇక్కడికి రానివ్వకుండా నాతో ఎంత యుద్ధం జరిగిందో. కానీ గెలిచాను, వచ్చాను, నిన్ను చూశాను, దేవుడు చెప్పమన్నది చెప్పాను. నా అనుభవం ఒకటి చెప్తాను, మనసులో దాచుకో అక్క. ఏదైనా గుహలో ఇరుక్కుపోతే బయటికి వెళ్ళే దారి వెతుక్కోవాలి, కానీ బండకేసి తల కొట్టుకోకూడదక్క. ఒకసారి తొండ ద్వారా దేవుడు మాట్లాడిన మాట గుర్తు తెచ్చుకో. చావు సమస్యకి పరిష్కారం కాదు, సమస్యకి ప్రారంభం. ఆయుష్ ఉన్నంత వరకు బ్రతికి గెలుస్తావో, అర్ధాంతరంగా చచ్చి ఓడిపోతావో నిర్ణయం నీదే. మీరు అదృష్టవంతులు, ఆ దేవుని ప్రేమకు అర్హులు. దేవుడు మమ్మల్ని పుట్టించాడు కానీ దేవుడే మీకోసం పుట్టాడు. చావు సమస్యకి పరిష్కారం కాదక్క, సమస్యకి ప్రారంభం. చచ్చిపోయాకే మొదలవుతాయి వెనకాల వారికి అసలైన సమస్యలు. ఎగిరే అవసరం లేని కోడికి దేవుడు 2 రెక్కలు ఎందుకు ఇచ్చాడు తెలుసక్క? తన పిల్లల్ని కాపాడుకోవడానికి. ప్రతి జీవికి తన పిల్లల్ని కాపాడుకోవడం తెలుసు. నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లలు సంతోషంగా ఉంటారని ఎలా అనుకున్నావు అక్క? తల్లి లేనప్పుడు పిల్లల్ని తినడానికి పైనుంచి గద్దే రావక్కర్లేదక్క. పెంచుకున్న పెంపుడు పిల్లులు కుక్కలే తినేస్తాయి. అంటే శత్రువులు కాదు, నీ వాళ్ళే తినేస్తారు. వెళ్ళొస్తానక్క. వెళ్ళే ముందు నా డైరీలో నేను రాసుకున్న ఒక మాట చెప్తాను. సమస్యలు మనిషికి రావడం ధర్మం. ఆ సమస్యలను బట్టి మనిషికి చనిపోవాలనే ఆలోచన రావడం సహజం. సహజంగా వచ్చిన ఆలోచనని పెద్దదిగా చూపించడం అపవాది ప్రయత్నం. అపవాది ప్రయత్నాన్ని సహా మనిషి గెలవడం దేవుని చిత్తం. ఆ తదుపరే పరలోకం నిశ్చయం. నిశ్చయం 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 నిశ్చయం. అక్క బ్రతికే ఉంది మొరాజీ గారు.